హాయ్! వెల్కమ్ టు ఫిల్మీ న్యూస్. ఈరోజు మనం 'దేవర' మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు 'దేవర' మూవీ స్టోరీ విషయానికొస్తే, స్టోరీ స్టార్టింగ్‌లో మనకి ఇండియన్ పోలీసులందరూ యతి అనే ఒక స్మగ్లర్‌ని వెతుకుతున్నారు. యతి గనుక దొరకకపోతే ఇండియా అల్లకల్లోలం అయిపోతుంది. నేను మీకు ఫుల్ పవర్స్ ఇస్తాను. ఎలాగైనా యతిని వెతికి తీసుకురండి. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. యతిని వెతకడానికి ఒక పోలీస్ ఆఫీసర్స్ ఆంధ్ర తమిళనాడు బార్డర్‌లోని ఎర్ర సముద్రం అనే ప్లేస్‌కి వెళ్తారు. అంతే. ఆ తర్వాత యతి గురించి మర్చిపోతారు. డైరెక్టర్ మర్చిపోయారా? స్టోరీ రైటర్ మర్చిపోయారా? లేకపోతే ఎడిటర్ మర్చిపోయారా తెలీదు కానీ, అప్పటి నుండి సినిమా అయిపోయేంత వరకు యతి టాపిక్ ఎక్కడ రాదు. మేబీ పార్ట్ 2 గురించి వదిలేసారా ఏంటో తెలీదు. బట్ యతి అన్న వర్డ్ కూడా ఎండింగ్ వరకు ఎక్కడ వినిపించదు. మరి స్టార్టింగ్ ఏమో అల్లకల్లోలం జరుగుతుంది. అదైపోతుంది, ఇదైపోతుంది అన్నారు. తర్వాత ఎందుకు మర్చిపోయారో తెలీదు. ఇప్పుడు ఎర్ర సముద్రంకి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారు అంటే, యతి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎర్ర సముద్రంలో స్మగ్లర్స్ గురించి తెలుసుకోవాలి అని వెళ్తారు. అప్పుడు వాళ్ళకేం తెలుస్తుందంటే, ఎర్ర సముద్రంలో ఎవరు స్మగ్లింగ్ చేయట్లేదు. ఎందుకంటే భయం. ఎవరంటే భయం? దేవర అంటే. దేవర అంటే ఎందుకు భయం? ఆ ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే మూవీ ఎండింగ్ వరకు చూడాలి. యాక్చువల్లీ ఎర్ర సముద్రం హిస్టరీకి వెళ్తే, ఎర్ర సముద్రంలో ఉన్నవాళ్ళు ఒకప్పుడు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళందరూ పెద్ద పెద్ద వీరులు. ఈ ఎర్ర సముద్రం టోపోగ్రఫీ ఎలా ఉంటుందంటే, ఒక కొండ సముద్రం లోపలికి చొచ్చుకుపోతూ ఉంది. సో పోర్ట్ రాకముందే ఆ కొండ వస్తుంది. ఇండియన్ వాటర్స్ ఇండియన్ ల్యాండ్‌కి ఎంటర్ అవ్వాలి అంటే, ఆ కొండను దాటే రావాలి. కాబట్టి మన పూర్వీకులు రాజులు చాలామంది వీరులని ఆ కొండ మీద వదిలేసి, ఎవ్వరైనా ఇండియా వైపు చూస్తే నరికేసేయండి ఆళ్ళని అని చెప్తారు. వాళ్ళు కూడా ఎవరైనా ఇండియా మీద దాడికొస్తే వాళ్ళందరిని నరికేసి సముద్రాన్నే ఎర్రగా మార్చారంట. అందుకని ఎర్ర సముద్రం అని పేరు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి సంపద దోచుకొని పేద ప్రజలకి పంచేవాళ్ళు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం వీళ్ళ గురించి మర్చిపోతుంది. వీళ్ళు ఆకలి బాధతో స్మగ్లింగ్ వైపు మళ్ళుతారు. ఈ ఎర్ర సముద్రంలో 4 ఊర్లు ఉంటాయి. ఈ 4 ఊర్లు కలిసి సముద్రంలో ఉన్న గూడ్స్ పోర్ట్‌కి రాకముందే ఆ కొండ దగ్గర దించేసి రోడ్డు మార్గం ద్వారా వేరే దగ్గరికి వేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు చేసే ఈ పని వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. దేవరాకి ఒకరోజు తెలుస్తుంది వీళ్ళు స్మగుల్ చేసేది తుపాకులు అని. కాబట్టి ఎంత డబ్బిచ్చినా స్మగ్లింగ్ చేయను. దీనివల్ల చాలామంది చనిపోతున్నారు. దేశం అల్లకల్లోలం అవుతుంది అని అంటాడు. మిగిలిన 3 ఊరి వాళ్ళు వినరు. సో దేవర ఏం చెప్తాడంటే, ఎవరైనా సముద్రం వైపుకొస్తే వెంటనే నేను వాళ్ళ వీపు మీద ఎక్స్ గుర్తు పెడతాను. దట్ మీలో చెడు రక్తం వెళ్ళిపోవాలి అని మీ వీపు మీద ఎక్స్ గుర్తు పెడతాను. సెకండ్ టైం మళ్ళీ దిగారనుకోండి చంపేస్తాను అని చెప్తాడు. నిజమండి. నేను ఇది సృష్టించింది కాదు. అదే జరుగుతుంది. ఎవరైనా సముద్రం వైపు వెళ్తే వాళ్ళ వీపుల మీద ఎక్స్ గుర్తు పెడతారు దేవర. అప్పటికి వెళ్తే వాళ్ళని చంపేస్తాడు. అందుకే వాళ్ళ వీపు పైన ఎక్స్ గుర్తు ఉంటే బాగోదు అన్న భయంతోనే ఎవరు సముద్రం వైపుకి వెళ్ళరు. ఇది బైరాకి నచ్చదు. బైరా ఎవరంటే అదే దానిలో ఇంకొక ఊరుకి సంబంధించిన అతను. స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. సో దేవరని చంపడానికి ఒక 50 మందిని తీసుకొనెళ్ళి చంపేయమంటాడు. దేవర ఏంటి వీళ్ళు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ గుర్తు పెట్టిన వాళ్ళే. ఇది సెకండ్ టైం కాబట్టి వాళ్ళని చంపేస్తాడు. చంపేసిన తర్వాత బండ మీద రాస్తాడు. నేను మీకు కనిపిస్తూ ఉంటే మీరు నాకు భయపడట్లేదు. మళ్ళీ మళ్ళీ మీకు ఈ ఆలోచన వస్తుంది.
సో, నేను సముద్రంలోనే ఉంటాను. కాపు కాస్తూ ఉంటాను. సముద్రం వైపుకి ఎవరన్నా వచ్చారనుకోండి, వీళ్ళకు పట్టిన గతి పడుతుంది అని ఆ 50 మంది శవాలని ఒక పడవకి వేలాడదీసి, అప్పటినుంచి తన ఫ్యామిలీతో ఎలాంటి లింక్స్ లేకుండా సముద్రంలోనే ఉంటాడు. అప్పటినుంచి దేవర ఎవ్వరి కంటికి కనిపించలేదు. బట్ ఆ 50 మంది శవాలను చూసిన భయంతో ఈ ఇంకో 12 సంవత్సరాల వరకు ఎవ్వరికీ సముద్రం మీద వెళ్ళే ధైర్యం రాదు. భయపడుతూ ఉంటారు. అప్పుడు భైరవ ఏం చేస్తాడు, చిన్న చిన్న పిల్లల్ని, అమాయకమైన పిల్లల్ని కొంతమందిని తీసుకొని ఎంతమంది? ఓ 20 మంది. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ఓ 50 మందిని పంపించాడు. కానీ ఈసారి మాత్రం ఒక 20 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళని క్రూరంగా తయారు చేసి దేవర మీద పగను పెంచుతాడు. ఎలాగైనా మీరు దేవరని చంపేయాలి అని చెప్పి. అలా పెంచుతూ ఉంటాడు. దేవర విషయానికొస్తే దేవరకి ఒక తల్లి, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు వర. కొడుకు చాలా అమాయకుడు. ఎక్కువ యుద్ధాల జోలికి వెళ్ళడు. అండ్ ఇలా జరుగుతున్న టైంలో బైర పెంచిన గ్యాంగ్‌లోని కొందరు దేవర వాళ్ళ కూతుర్ని అంటే వర చెల్లెల్ని ఏడిపిస్తారు. కోపంతో వర వాళ్ళని కొడతాడు. అంతే. వాళ్ళలో ఒక చనిపోతారంట. సో, వర వెళ్ళి బైర దగ్గరకొచ్చి, "నేను మీలో ఒక్కడినే. దేవరకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మా నాన్న ఏ రోజైతే వదిలిపెట్టి వెళ్లారో అప్పటినుంచి నాకు తనకి ఏ సంబంధం లేదు. నా చెల్లిని ఏడిపించానన్న కోపంతోనే కొట్టాను. చనిపోతారని అస్సలు అనుకోలేదు. నన్నేమీ చేయకు" అంటే బైర ఏమంటాడు, "వీళ్ళందరూ మళ్ళీ సముద్రంలో స్మగ్లింగ్ చేయడానికెళ్తున్నారు. నువ్వు వీళ్ళతో ఎళ్ళు. వీళ్ళు మీ నాన్నని చంపేస్తారు. అప్పుడు కూడా నువ్వు వాళ్ళకి సాయం చేశావంటే, నువ్వు మాలో ఒక్కడివి అనుకొని నీ జోలికి ఎవ్వడు రాడు. లేకపోతే వీళ్ళు మీ ఫ్యామిలీని ఏం చేస్తారో నేనైతే ఆపలేను" అంటాడు. వరకి వేరే ఆప్షన్ లేకుండా ఏమైతది, మహా అయితే ఇంటూ గుర్తుపెడతాడు అనుకుని వెళ్తాడు. బట్ ఇక్కడ మనకు తెలిసే ట్విస్ట్ ఏంటి అంటే, అసలు దేవర బతికి లేడు. ఆ 50 మెంబర్స్ వచ్చినప్పుడే దేవర చనిపోతాడు. అప్పటి నుండి వరానే దేవరలాగా అందరిని భయపెడుతూ ఉంటాడు. అంటే పెద్ద ఆప్షన్ గూడా లేదనుకోండి. ఎవరు సముద్రం మీదకి మళ్ళీ వెళ్ళలేదు. సో, వరాన్ని అలా బండ మీద రాస్తాడు. వెళ్తే దేవర వచ్చి చంపేస్తాడని. ఆ భయంతోనే వెళ్ళడు. ఇప్పుడు వర ఏం చేస్తాడు, వాళ్ళందరి దగ్గర ఇంటూ గుర్తు పెడతారు. వాళ్ళందరి వీపుల మీద. వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. వాళ్ళందరినీ ఒక పడవలో వేస్తాడు. బట్ వాళ్ళు స్పృహ తప్పి పడిపోతున్నారా, అన్‌కాన్షియస్ ఉన్నారా, ఏమయ్యారో తెలియదు. ఆ తర్వాత దేవర కూడా తన వీపు మీద ఒక ఇంటూ గుర్తు వేసుకొని అదే పడవలోకి దూకుతాడు. దూకే ముందు ప్రకాష్ రాజ్‌తో చెప్తాడు. ఆ భయం 12 సంవత్సరాలు ఆపింది. ఇప్పుడు వీళ్ళందరినీ చూసిన భయం కూడా ఇంకొక 12 సంవత్సరాలు ఆపుతుంది. మన వాళ్ళు చేపలు పట్టుకుంటూ జీవిస్తున్నారు కదా! అదే వాళ్ళకి అలవాటైపోతుంది. మెల్లగా స్మగ్లింగ్‌ని మర్చిపోతారు అని చెప్పి అదే పడవలో ఇంటూ గుర్తు పెట్టుకొని ఉంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. ఈ స్టోరీ అంతా ప్రకాష్ రాజ్ ఆ పోలీస్ ఆఫీసర్స్‌కి చెప్తూ ఉంటాడు. కనీసం ఆ పోలీస్ ఆఫీసర్స్ ప్రకాష్ రాజ్‌తో అయినా యతి ఏమైనా వచ్చాడా? యతి గురించి మీకేమన్నా తెలుసా? అని ఏమీ అడగరు. వీళ్ళు వెళ్ళి తెలుసుకున్నదేంటి? ఎర్ర సముద్రంలో స్మగ్లింగ్ జరగట్లేదు. అంతే. జరగని విషయాన్ని పట్టుకొని వీళ్ళకెందుకంట? వీళ్ళు జరిగే స్మగ్లింగ్‌ని కదా ఆపాలి. యతి ఎక్కడున్నాడో కదా తెలుసుకోవాలి. అదంతా ఏంటో మేబీ సెకండ్ పార్ట్‌లో చూపిస్తారనుకుంటా. ఓకే. సైనింగ్ ఆఫ్. బాయ్. అండ్ మర్చిపోయాను. ఈ మూవీలో శ్రీదేవి వాళ్ళ కూతురు కూడా ఉంది. తనెందుకుందో ఎవరికీ తెలీదు. జస్ట్ అలా ఒక్క చుట్టుమల్లె సాంగ్‌కొచ్చి ఎళ్తుంది. అంటే స్టోరీలో తనున్నా లేకున్నా పెద్ద డిఫరెన్స్ రాదు. అందుకే స్టోరీలో చెప్పలేకపోయాను. తను ఇంకో ఊర్లో పనిచేసే నేను ఆ 3 ఊర్లలో ఒక ఊరి హెడ్ శ్రీకాంత్. శ్రీకాంత్ వాళ్ళ కూతురు. అంతే. తను వరాన్ని ప్రేమిస్తోంది. వర తన్ని ప్రేమిస్తున్నాడు. అది ఇది జస్ట్ ఉన్నా లేకున్నా స్టోరీలో ఏం డిఫరెన్స్ రాదు. ఓకే. సైనింగ్ ఆఫ్. బాయ్.